మనకి 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ రోజుతో పరిసమాప్తం అయిపోయాయి. సో ఇక 4వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. సో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, గత ప్రభుత్వాన్ని ఎవరు గద్దె దించబోతున్నారు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందా, అదే ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా? మోర్ ఓవర్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జరిగింది ఎక్కడ అంటే అటు యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్యలో కేరళలో పోటాపోటీ కనిపించింది. అట్ ది సేమ్ టైం ఇటు తమిళనాడు ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే లాంటి పోటాపోటీ కనిపించింది. తమిళనాడులో చాలా ఈక్వేషన్స్ మారిపోయాయి. చిన్నమ్మ శశికళ తాను పార్టీ అనౌన్స్ చేశారు. అయితే ఎన్నికలకు కొంత దూరంగా ఉన్నా కానీ కొంత ఎఫెక్ట్ పడ్డది. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ఇటు డిఎంకేతో కలిసిపోవడం, స్టాలిన్తో కలిసిపోవడం. సో అది కూడా జయలలిత ఆత్మ పన్నీర్ సెల్వంతోనే ఉంది, ఓపీఆర్తోనే ఉంది అన్నటువంటి వాదన కూడా తమిళనాడులో తెరపైకి వచ్చింది. ఇక విజయ్ ఎఫెక్ట్, విజయ్కి జెన్జీ తోడుగా ఉన్నారా? జెన్జీ అట్రాక్ట్ విజయ్కి అయ్యారా? ఎంతవరకు విజయ్ చీలిక తీయగలుగుతారు, ఎంతవరకు ఒక గేమ్ చేంజర్గా కాబోతున్నారు? సో ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. రైట్, మా కరెస్పాండెంట్, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి, ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ 3 అంశాలపైనే ఉంది. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం డిఫరెంట్ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఎట్లా చూడొచ్చు, ఆల్మోస్ట్ 90% ఎప్పుడు లేనట్టుగా 90% పోలింగ్ నమోదైంది పశ్చిమ బెంగాల్లో. సో మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఈసారి పశ్చిమ బెంగాల్లో మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ కొన్ని, లేదు ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కొన్ని. సో మీ వ్యూ ఏంటి దీనిపైన? మొత్తానికి చూసుకున్నట్టయితే బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాత్రం ఓరు పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏకంగా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు ఈ ఎన్నికలు. అంతేకాకుండా అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ పర్సెంట్ పెరిగింది. ఏకంగా 5 గంటల వరకే 90% దాటింది. మొన్నటి ఫస్ట్ విడత పోలింగ్ చూసుకుంటే 93% దాటింది. ఈసారి ఇంకా 93% దాటే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఓరాఓరిగా ప్రచారం చేశారు. అంతేకాకుండా ఓట్ల తొలగింపు కూడా కూడా ఇక్కడ పనిచేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ వల్ల మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, మాకు లాభం జరుగుతుందని బీజేపీ విశ్లేషణ చేస్తుంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును కుంటి సాకులతోనే ఆపిర్రు. అదేవిధంగా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ చేసిన గ్రామీణ ప్రాంతంలో అందాయి. కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు ఓటింగ్ పర్సెంట్ ఈ పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే మహిళల ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ ఉంది అనేది కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో మరి మహిళల రిజర్వేషన్ బిల్లు వీళ్ళు కుంటిసాకులు చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆపిద్దనేది నమ్ముతారా, లేకపోతే ఇండి కూటమి కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపిందనేది కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. అయితే ఈ మహిళలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది కూడా కీలకంగా మారనుంది. ఈ మహిళల ఓటు నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు శ్రీకాంత్. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే మహిళల పోలింగ్ పర్సెంట్ అధికంగా జరిగింది. అయితే ఈ యొక్క పశ్చిమ బెంగాల్లో పట్టణ ప్రాంతంలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మేము తృణమూల్ కాంగ్రెస్కు పట్టుందని చెప్తున్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో మహిళల ఓటు పర్సెంటేజ్ పెరిగిందా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటు పర్సెంటేజ్ పెరిగిందా అనేది కూడా ఎవరి అంచనాలు వాళ్ళే వేస్తున్నారు, ఎవరి లెక్కలు వాళ్ళే కడుతున్నారు. కానీ ఇదంతా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక అంశం చెప్పుకోవచ్చు. ఇక్కడ 27% ముస్లిం పాపులేషన్ ఉంది, మైనార్టీ పాపులేషన్ ఉంది. ఈ యొక్క 27% కూడా కీలకంగా కానబోతుంది. ఈ యొక్క నేపథ్యంలో మరి ఓరి పోరు తప్పదని చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళే మేము గెలుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఇస్తే కొన్ని బీజేపీకి అనుకూలంగా ఇస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క పోలింగ్ పర్సెంట్ పెరగడం కూడా ఈ యొక్క ఊహించని పోలింగ్ పర్సెంట్ కాబట్టి దేశ చరిత్రలో కూడా పశ్చిమ బెంగాల్లో ఇంతవరకు ఇంత పర్సెంటేజ్ ఎప్పుడు కూడా కాలేదు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది కూడా మనము చూసుకోవచ్చు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ అని చెప్తున్నాయి, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో ఈసారి అధికారం మారుతుంది, ఎన్డీఏకు వస్తుందని చెప్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఏ రాష్ట్రంలో ఎవరి జెండా ఎగరబోతోంది, మళ్ళీ పాత ప్రభుత్వం పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉందా, పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది, కేరళలో ఏం జరగబోతోంది, అస్సాంలో ఏం జరగబోతోంది, పుదుచ్చేరిలో ఏం జరగబోతోంది, ఇటు తమిళనాడులో ఏం జరగబోతోంది? ఈ 5 రాష్ట్రాలు చాలా క్రియాశీలకం. మాట్లాడదాం కట్ట కార్తిక్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్కారం. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్
అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఎగ్జాక్ట్ పోల్స్, బట్ చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఈక్వేషన్స్ అన్ని మనం చాలా సందర్భాల్లో డిస్కషన్లో కూర్చున్నాం. మెయిన్ పశ్చిమ బెంగాల్ ఈ రోజే పోలింగ్ అయిపోయింది. సో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. మళ్ళీ దీదీ వర్సెస్ మోడీ ఇక్కడ ఫైట్ నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు, మీ విశ్లేషణ ఏంటి? నా అంచనా మేరకు ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మన బోర్డర్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ స్టేట్ అయినటువంటి తమిళనాడు నుంచి స్టార్ట్ చేస్తే తమిళనాడులో అక్కడ డిఎంకే గెలవబోతుంది. డిఎంకే యాక్చువల్ గా తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయి. మ్యాకింగ్ 118 స్థానాలు. అక్కడ 118 స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళదే అధికారం. ప్రస్తుతం అక్కడ డిఎంకే కూటమి అధికారం ఉంది. సహజంగా తమిళనాడు కూడా సాంప్రదాయం ఏంటంటే ఒకసారి డిఎంకే అధికారం ఇస్తే ఇంకొకసారి అన్నా డిఎంకే కూటమికి అధికారం ఇస్తారు. కానీ ఆ సాంప్రదాయాన్ని గతంలో జయలలిత బ్రేక్ చేశారు. ఇప్పుడు డిఎంకే పార్టీ ఇంకొకసారి బ్రేక్ చేయబోతుంది. స్టాలిన్ బ్రేక్ చేసి మళ్ళీ సీఎం కాబోతున్నారు. అదే జరిగితే తమిళనాడు చరిత్రలోనే ఒక డిఫరెంట్ రాజకీయాన్ని మనం చూడొచ్చు. వరుసగా 3వ హ్యాట్రిక్. అంటే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఉన్న తేడా ఏమిటంటే గతంలో డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే కూటమి మధ్య ఫైట్ ఉండేది. ఈసారి విజయ్ ఆడిగాడు ట్రయాంగిల్ ఫైట్. ట్రయాంగిల్ ఫైట్ లో నిజానికి ఇక్కడ అన్నా డిఎంకే పార్టీకి నాయకులు లేని సమస్య. జయలలిత తర్వాత ఆ స్థాయి నాయకులు లేరు. పన్నీస్వామి ఉన్నప్పటికీ కూడా పన్నీస్వామి ఒక ఏరియాకి నాయకుడు తప్ప స్టేట్ లీడర్ కాదు. స్టేట్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏమండి? అవును కరెక్ట్. కాకపోవటం అనేటువంటి స్టాలిన్ కి అడ్వాంటేజ్ అయింది. విజయ్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అని ఆలోచించుకున్నప్పుడు కూడా విజయ్ ఇద్దరికి నష్టం ఇద్దరికి లాభం. ఎలా అంటే విజయ్ చీల్చేది ఎవరి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, దళిత ఓట్ బ్యాంకు, మైనార్టీ ఓట్ బ్యాంకు కొంత తన వైపు లాక్కుంటాడు. ద్రవిడ సిద్ధాంతం అని ఆకర్షించే ఓట్ బ్యాంకు, జనకీ ఓట్ బ్యాంకు లాక్కుంటాడు. దీనివల్ల డిఎంకేకి మైనస్. అదే క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకుని చీలుస్తాడు. అది అన్నా డిఎంకేకి మైనస్. ఇద్దరికి మైనస్ గా మారాడు విజయ్. కాబట్టి రెండోది విజయ్ ప్రభావం అంటే సాధారణంగా ఒక 10-15% ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుందంటే అన్న విజయ్ గెలుస్తున్నాడా లేదా, విజయ్ సీఎం అవుతున్నాడా లేదా కావట్లేదు కదా. విజయ్ పోటీలో లేడు కదా. పోటీ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే కదా. నా ఓటుని గెలిచే వాడికి వెయ్యాలి అని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. ఈ 2 కూటమి మధ్య పోటీ పడుతున్నప్పుడు ఈ 2 కూటమి మధ్య నా ఓటు ఉండాలి అనుకుంటారు. ఆ పరిస్థితుల్లో విజయ్ మైనస్ అయ్యాడు. మొత్తం ఒక 7 జిల్లాల్లో 30 నియోజకవర్గాల ప్రభావం మాత్రమే విజయ్ ఉంది. దాంట్లో ఒక 10 నియోజకవర్గాలు విజయ్ కలగలడు. బట్ ఇప్పుడు కార్తిక్ గారు, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు చూస్తే డిఎంకే చాలా బలంగానే కనిపిస్తోంది. ఈవెన్ చర్చల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 నెలల నుంచి జరిగినటువంటి చర్చల్లో కూడా పెద్దగా డిఎంకేకి ఏం గ్రౌండ్ యాంటీ ఇంక్యుబెంట్స్ ఏం పెద్ద కనిపించట్లేదు. ఏది ఉన్నా కానీ ఇది ఏ డిఎంకేకి ఎఫెక్ట్ పడింది. యాంటీ ఇన్కన్సీ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎన్ని క్యాచ్ చేసుకోగలిగినటువంటి ఇంకొక పార్టీ కూటమి లేకపోవటం. అక్కడ ఏంటంటే తమిళవాదం ఎక్కువ, ద్రవిడవాదం ఎక్కువ. అది బీజేపీని హిందీ పార్టీగా నార్త్ పార్టీగా చూస్తారు. బీజేపీ అన్నా డిఎంకే కూటమిలో ఉంది. అది అన్నా డిఎంకే కూటమికి కొంత మైనస్ కూడా. సో అన్ని రకాల అడ్వాంటేజ్లు అట్లా డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, దాన్ని నేనే ఓడించాలని డిఎంకే చెప్పుకోవటం ఇవన్నీ కూడా డిఎంకేకి కొంత అడ్వాంటేజ్ గా. సౌత్ ఇండియా అన్యాయం జరుగుతుంటే నేను అడ్డుకున్నాను స్టాలిన్ చెప్పుకోవటం ఇవన్నీ కూడా స్టాలిన్ కొన్ని అడ్వాంటేజ్లు అయినాయి. 130కి పైగా స్థానాలతో డిఎంకే కూటమి అక్కడ గెలవబోతోంది. 60 నుంచి 70 స్థానాలతో అన్నా డిఎంకే ప్రతిపక్ష హోదాలో అక్కడ ఉండబోతుంది. 10 స్థానాలతో మిగిలిపోబోతున్నాడు అనేది నా అంచనా. ప్రధానమైన సీట్ అటు ఇటు మారితే తప్ప గెలుపు డిఎంకేదే. ఇది తమిళనాడు వరకు వచ్చేసరికి. ఇక కేరళ వరకు వచ్చేసరికి కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. 70 అనేది మ్యాజిక్ ఫిగర్. ఎవరికి 70 స్థానాలు వస్తే వాళ్ళకి అధికారం. అక్కడ పినరయ్ విజయన్ 2 సార్లు వరుసగా అధికారంలో ఉన్నాడు. కేరళకున్న సాంప్రదాయం కూడా ఏంటంటే ఒకసారి మినిస్ట్రీకి అధికారం ఇస్తే ఇంకోసారి కాంగ్రెస్ కి అధికారం ఇస్తారు. అని ఒకసారి ఎల్డీఎఫ్ కి ఇంకోసారి యూడీఎఫ్ కి అధికారం ఇస్తారు. కానీ పినరయ్ విజయన్ పరిపాలన మెచ్చి సెకండ్ టైం కూడా అధికారానికి ఇచ్చారు. యాక్చువల్ గా పినరయ్ విజయన్ మీద ఇప్పటికీ కూడా యాంటీ లేదు, మంచి పరిపాలన అందించాడని ఉంది. కానీ అక్కడ సాంప్రదాయ ఓటర్లు ఉంటారు. వరుసగా 2 సార్లు ఇచ్చాము కదా, 3ఓసారి ప్రభుత్వాన్ని మార్చుకుంటే బాగుంటది. ఒకరికి అధికారం ఇస్తే ఎట్లా ఇంకొకరిని కూడా చూడాలి కదా, ఒకరికే వరుస అధికారం ఇస్తే కళ్ళు నెత్తికెక్కుతాయి అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటది. ఆ ఫీలింగ్ అనేది కాంగ్రెస్ అడ్వాంటేజ్ అయింది. కానీ ప్రభుత్వం మీద సానుకూలత ఉండటం ఎల్డీఎఫ్ అనుకూలమైంది. అక్కడ కట్ ఆఫ్ నడిచింది. 102% ఓట్ బ్యాంకు యూడీఎఫ్ కి ఎక్కువ వచ్చిందని అనుకుంటున్నాం. కూడా అక్కడ టైట్ ఫైట్ ఉంది, ఏమైనా కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వరకైతే కొంత కాంగ్రెస్ కి ఉండొచ్చు అని అంచనా ఉంది. టైట్ ఫైట్ అయితే నడిచింది, ఏమైనా జరగడానికి అవకాశం ఉంది. అది కేరళ వచ్చేసి. అస్సాం వచ్చేసరికి ఇక దాని గురించి సమస్య లేదు. వన్ సైడ్ అక్కడ బీజేపీ గెలవబోతుంది. మరొకసారి బీజేపీ
వెళ్ళి అక్కడ సీఎం ఉన్న సీఎంఏ కంటిన్యూ కాబోతున్నాడు. అతనికి మంచి పాజిటివ్ మీద ఉంది. కాంగ్రెస్ కి ఇంకా అక్కడ పికప్ కావడం అనేటువంటిది ఒక తరలికి ఒక తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ కి అక్కడ సరైనటువంటి నాయకత్వం లేదు అనేటువంటిది వాస్తవం. అస్సాం అనేది బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక పుదుచ్చేరి అంటారు, పుదుచ్చేరి చిన్న కేంద్ర ప్రభుత్వం అంతా 30 స్థానాలు మాత్రమే ఉంటాయి. అక్కడ ఏమైనా కావచ్చు, ఎన్డీఏ కూటమికి అవకాశం ఉందని అంటారు. ఇక అందరి దృష్టి ఉన్నది బెంగాల్ మీద. ఈ బెంగాల్లో వాస్తవానికి బీజేపీ శత విధాలా ప్రయత్నం చేసింది. మా ఊరు ప్రయత్నం కాదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన డే వన్ కూడా కాదు, డే 1 అవర్తో డే 1 కాదు, ఫస్ట్ అవర్ లోనే అక్కడ డీజీపీని మార్చారు, కోల్కతా సిపిని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు, మమతాకి అనుకూలంగా ఉంటారనుకున్నటువంటి IAS, IPS గ్రూప్ లైన్ లో పెట్టారు. సో ఎవరైతే ఎలక్షన్ కమిషన్ కి కొంత కంట్రోల్ పై ఉంటారు, న్యూట్రల్ పీపుల్ గా ఉంటారు, కొంత యాంటీ కొంత మమతా కూడా ఉంటారు అనుకున్న వాళ్ళు ముందు పెట్టారు. అది ఒకటి జరిగింది. తర్వాత గవర్నర్ కూడా తమిళనాడు గవర్నర్ తీసుకుపోయి బెంగాల్లో పెట్టారు. సో అన్ని రకాల వ్యవస్థలు మమతా చేతిలో లేకుండా చేశారు. ఇంకో పక్క ఏంటంటే మమతాకి స్ట్రాటజీ టీమ్ కూడా ఐపాక్ మీద ఈడీ రైట్స్, IT రైట్స్ ఒక్కసారిగా జరిగాయి. సో ఐపాక్ మమతాకు దూరం చేయగలిగారు. ఇప్పుడు ఏప్రిల్ నెల అంతా ఐపాక్ కి ఈడీ విచారణ ఎదుర్కోవడమే సరిపోయింది. వాళ్ళు మమతాకి స్ట్రాటజీ ఇచ్చింది లేదు, మమతాతో వాళ్ళు పెద్దగా అప్రోచ్ అయ్యి వాళ్ళు సర్వేలు చేసి మమతాకి ఇచ్చింది లేదు. ఐపాక్ మొత్తం కూడా ఈడీ విచారణలో డిస్టర్బ్ అయ్యారు. సో ఇక్కడ మమతాని ఒంటరి చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇంకొక మమతాకి అందాల్సిన ఫండింగ్ కూడా అందకుండా అయింది. రెండు బీజేపీ ఇచ్చిన హామీలు సహజంగా ఉచిత పథకాలకి బీజేపీ వ్యతిరేకం, కానీ బెంగాల్లో మాత్రం నెలకి మహిళకి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు, ఫ్రీ బస్ ఇస్తామని హామీ ఇచ్చారు, తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామని యువతకు హామీ ఇచ్చారు, లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని స్వయంగా మోడీ గారు తిరిగి చెప్పారు. తర్వాత జై శ్రీరామ్ నినాదం, తర్వాత మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు అమలు చేస్తుందని హిందూ ఫౌండేషన్ చేశారు, డెవలప్మెంట్ చూపించారు. సో మొత్తానికి అంటే రకరకాల క్యాల్కులేషన్స్ వాడారు. పైగా బట్ రకరకాల క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ వాడినా కానీ ఇక్కడ బెంగాల్ సెంటిమెంటే ప్రధానటువంటి ఆయుధంగా దీదీ తీసుకెళ్ళింది. ఐపాక్ పైన జరిగినటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో, ఆ రైడింగ్ ఉందో, అది కూడా దీదీని ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి కొట్లాడింది, సుప్రీంకోర్టుకి వెళ్ళి తనే విచారణ అంటే ఆ హియరింగ్లో తానుండి నేను ఢిల్లీకి ఏమాత్రం తక్కువ కాదు, ఢిల్లీతో ఫైట్ చేస్తున్నా అన్నటువంటి ఒక సింబాలిక్ ఎపిసోడ్ని దీదీ చూపించడం జరిగింది. సో ఇక్కడ పోటీ ఢిల్లీ వర్సెస్ పశ్చిమ బెంగాల్లా మారిపోయింది. సో బెంగాలీ ప్రజలు దీదీ వైపు ఉన్నారనుకోవచ్చా ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో? ఎందుకంటే వస్తున్నటువంటి రిపోర్ట్స్ చూసినా కానీ బీజేపీ దానికి మమతా కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు, సరివిధాలా పోరాటం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు జై శ్రీరామ్ అంటే వీళ్ళు జై బంగ్లా అన్నారు, వీళ్ళు జై కాళీ అన్నారు. ఇండియా అంటే హిందీ వర్సెస్ బెంగాలీ అని నినాదం ఇచ్చారు. లోకల్ సెంటిమెంట్ ని బాగా లాగే ప్రయత్నం చేశారు, మైనార్టీలను కోఆర్డినేట్ చేశారు. మమతా కూడా చాలా ప్రయత్నం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ బాగా తగ్గింది, చాలా వీక్ అయింది. 200 స్థానాల నుంచి 160 స్థానాలకు మమతా పడిపోయింది. 77 స్థానాల నుంచి బీజేపీ అమాంతం 120-130 స్థానాలకు పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య ఉన్నది ఒక 30-40 స్థానాల వ్యత్యాసం ఉంది, ఒక 40-50 స్థానాల లోపే ఉంది, 50 స్థానాల లోపే ఉంది. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక 25-30 స్థానాలని, అది కూడా తక్కువ మెజార్టీ ఉన్న స్థానాలు. మీకు చెప్తున్నా 2021లో కేవలం 10,000 కంటే తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన స్థానాలు 40 ఉన్నాయి, 5,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 20 ఉన్నాయి. సో వాటి మీద బాగా ఫోకస్ చేసి పనిచేశారు. ప్రతి 10 మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకుని బీజేపీ పనిచేసింది. మహిళల టార్గెట్ గా వరాలు కురిపించారు. 3,000 నెలకి అన్నది ఏ రాష్ట్రంలో ఉన్న మహిళకి ఇస్తామని ఎవరైనా ఏ పార్టీ అని చెప్పిందా? కానీ ఫస్ట్ టైం ఉచిత పథకాలకు వ్యతిరేకమైన బీజేపీ బెంగాల్లో చెప్పింది. సో చాలా టార్గెట్ గా పనిచేశారు. కాబట్టి ఇప్పటికీ మమతాకి కొద్దిగా ఎడ్జి కనపడుతున్నా చెప్పలేని పరిస్థితి బెంగాల్లో ఉంది. బీజేపీ కూడా లీడ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికైతే రియాలిటీలో 160 వరకు మమతాకు ఉంది, 140 వరకు 130 వరకు బీజేపీకి ఉంది. కానీ అది ఇటు మారచ్చు, ఇది అటు అవ్వచ్చు. అవునవును, చాలా సందర్భాల్లో అంచనాలకు డిఫరెంట్ గా కూడా ఎగ్జిట్ పోల్స్ ని తలకిందులు చేస్తూ కూడా ప్రజా తీర్పు వస్తా కొన్ని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. ఎస్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్స్. సో పశ్చిమ బెంగాల్ ఒక చరిత్రను తిరగరాయబోతుందా? తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పావులు ఎంతవరకు పనిచేసినాయి? కేరళలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోందా?
ఎల్డీఎఫ్ ఈసారి అధికారం చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుందా? సో ఏం జరగబోతోంది? ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యూడీఎఫ్ ఈసారి అధికారం చేపట్టబోతోందా అన్నటువంటి సర్వేలు కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం. ఎందుకంటే 2 సార్లు ఇప్పటికీ ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. 3వ సారి వస్తే హ్యాట్రిక్ విజయం అవుతుంది. అటు దీది కూడా 4వ సారి ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్ కొట్టేసి ఇప్పుడు మళ్ళీ 4వ సారి ఎన్నికలకు వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ 4th టైం దేశంలోనే అతిపెద్ద రికార్డు సృష్టించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. నుమాన్ గారు అట్లాగే వెంకటరెడ్డి, గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే, చెప్పండి. సో మీరు ఊహించినట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు, మీరు ఒక 2 ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగినటువంటిది. దాంట్లో కూడా ఒక స్పష్టత అనేటువంటిది ఎక్కడ కనపడడం లేదు. ఎందుకంటే 5 రాష్ట్రాల లోపల 4 పెద్ద రాష్ట్రాలలో మనం ఆలోచించడం జరిగినట్టయితే అస్సాంలో అయితే క్లియర్గా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేటువంటిది ముందు నుంచి ఉన్నటువంటిది. దానికి పెద్ద ఎగ్జిట్ పోలు లెక్కింపు రోజే మనకు సమాచారం వస్తుంది. ఇకపోతే మీరు కేరళ మేమేమి అధికారంలో లేము, పెద్ద బలంగా కూడా ఏమీ లేవు. ఒక రకంగా ఆలోచిస్తే అక్కడ మిత్రపక్షం వాళ్ళు ఇండి గ్రూపులోనే వాళ్ళు కొట్లాట అవుతుంది. కాకపోతే కేరళలో మాకు ఒక స్థానం అనేటువంటిది, ప్రజల్లో ఒక ఆదరణ అనేటువంటిది మాకు కనపడుతున్నటువంటిది. మున్సిపల్ ఎన్నికలు మేము గెలవడం, స్థానిక ఎన్నికలు కూడా మా ఓటు పర్సెంటేజ్ పెరగడం అనేటువంటిది అని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు శ్రీకాంత్. ఈవెన్ ఆర్ఎస్ఎస్ బలంగా పునాదుల్లో ఉన్నా కానీ అక్కడ ఎందుకో భారతీయ జనతా పార్టీ సెటరైట్ అవ్వలేకపోతుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు మతపరంగా ఉంటుంది, క్రిస్టియన్స్ ఉంటుంది, లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. దానికి మనం ఏమి ప్రజల తీర్పును మనం ఆహ్వానించాలా, గౌరవించాలా. మా ప్రయత్నాలు మేము జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఊహించినంతగా మాకు ఒక దారి అనేది అక్కడ దొరుకుతుంది అనేటువంటిది ఫస్ట్ టైం. అసలు కేరళలో మీకు ఎంట్రీ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఎవడడుతారు అనేటువంటి స్థాయి నుంచి ఇలా మా అందరూ కూడా కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది, ఒక స్థానాన్ని సంపాదిస్తుంది అనేటువంటి చర్చ ఈ మధ్యన వస్తున్నటువంటిది. దాని ప్రకారమే కొన్ని స్థానిక సంస్థలు మాకు వచ్చినట్టు ఓటు పర్సెంటేజ్ కానీ, మున్సిపల్ మేయర్కి సంబంధించినటువంటి కానీ అదొక పరిస్థితి. పోతే తమిళనాడుకు వచ్చినట్టయితే తమిళనాడులో కూడా ఏడీఎంకేతో మేము కలిసి చేయడము, ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం అనేటువంటిది మా పాత్ర కొంత తక్కువ అయినప్పటికీ కూడా మా ఎన్డీఏ కూటమి అనేటువంటిది గట్టి పోటీ ఇస్తుంది అనేటువంటిది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఇప్పుడు విజయ్ ముందుకు రావడం అనేటువంటిది, ముందుకంటే పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. దాని యొక్క పర్యవసానం ఏ మేరకు ఎవరి ఓట్లు చీలుతాయి, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. కాకపోతే ఏంటంటే సహజంగా తమిళ ప్రజల యొక్క సెంటిమెంట్స్ మనకు అందరికీ తెలిసినటువంటిదే. జాతీయ పార్టీలు అనేది కాకుండా స్థానికంగా ఆ భాషాపరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, ఇతరత్ర కానీ ఆ తమిళ్ యాక్సెస్ ఉన్నటువంటి పార్టీలనే ఏడీఎంకేని వాళ్ళు గెలిపిస్తూ వస్తున్నారు. గత 40-50 సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటిది. విజయ్ వచ్చిన తర్వాత అతను కూడా అంటే ఏంటి, అక్కడ ఉండేటువంటి యూత్ మొత్తం సుమారుగా మనకు కనపడుతున్నటువంటిది అటువైపు మళ్ళినట్టుగా కనపడుతున్నటువంటిది. దానికి ఉండేటువంటి విశేష ఆదరణ విజయ్కి స్పష్టంగా మనకు సభల్లో కనపడ్డది. మరి అది ఎంతవరకు చిరంజీవి వెంకరెడ్డి గారు అంటే మరి చిరంజీవి ఎపిసోడ్ అనొచ్చు, లేదంటే తర్వాత వచ్చినటువంటి జనసేన ఎపిసోడ్ అయి ఉండొచ్చు, ఎట్లయినా మనం దీన్ని అంచనా వేయచ్చు. బట్ పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి టైంలో మధ్యలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టడం, అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం, అప్పుడే డీలిమిటేషన్ చేస్తామని చెప్పడం, ఎన్నికల ప్రచారం మొత్తం ఆపేసి దేశం మొత్తాన్ని కూడా పార్లమెంట్ వైపు చూపించేలాగా పార్లమెంట్ వైపు కూర్చోబెట్టారు. సో ఇది పార్లమెంట్లో మొట్టమొదటిసారి మీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక బిల్లు వీగిపోయింది. సో అక్కడ ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఈ బిల్లుతోటి స్పష్టంగా కనిపించింది. రేపొద్దున పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మీరు టార్గెటెడ్గా పోయారు, అక్కడ గెలవలేకపోయినా కానీ, ఈవెన్ తమిళనాడులో అనుకున్న స్థాయి కంటే తక్కువ వచ్చినా కానీ ఇది ఒక స్వయంకృత అపరాధం, లేదంటే ఒక డిఫరెంట్ సెక్టార్లో భారతీయ జనతా పార్టీ పోయింది, కావాలనే ఎలక్షన్ మధ్యలో ప్రత్యేక సమావేశాలు పెట్టారు. ఈ పాయింట్లు కూడా అనొచ్చు కదా. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మీరు అన్నట్టుగా ఏంటంటే అస్సాంలో విజయాన్ని మేము మా ఖాతాలో వేసుకున్నాం, దాన్ని పక్కకు పెడితే బెంగాల్లో అధికారంలో మేము వస్తాము అనేటువంటిది బలంగా మాకున్నటువంటి ఒక విశ్వాసం, మాకున్న అంచనాలు. ఒకవేళ రాకున్నా గతంలో జరిగినటువంటి దానికంటే అనేక శాతం ఓట్లు కానీ సీట్లు కానీ మాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప భారతీయ జనతా పార్టీ అక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేమేదో సీట్లంటూ తగ్గితే, ఓట్లంటూ తగ్గితే మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి తగ్గితే కానీ భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. కాబట్టి అక్కడ మేము పాజిటివ్లో ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి సరే వాస్తవ ఫలితాలు ఎట్లుంటాయి అనేది 4వ తేదీన మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నటువంటిది. తమిళనాడులో ఇప్పుడు ఇక్కడ కేరళ వెంకటరెడ్డి గారు, పశ్చిమ బెంగాల్ చాలా ప్రయారిటీ మీకు. తమిళనాడు కంటే కూడా పశ్చిమ బెంగాలే ముఖ్యమైనటువంటి విషయం. ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. పశ్చిమ బెంగాల్ ఒకటి మేము గెలిస్తే మొత్తం 5 రాష్ట్రాల్లో మేము గెలిచినట్టు లెక్క. కానీ అదే పశ్చిమ బెంగాల్లో మీరు గెలవడం కోసం దరిదాపు 17 రాష్ట్రాల
ముఖ్యమంత్రులు 17 రాష్ట్రాల నుంచి కార్యకర్తలు, అటు ఆర్ఎస్ఎస్ అన్ని వింగ్స్ బలంగా పనిచేసినాయి ఒక్క దీదీని ఢీకొట్టడానికి. అదే పశ్చిమ బెంగాల్లో ఓడిపోతే ఇక ఢిల్లీ ఫెయిల్ అయింది, ఇక రేపు పొద్దున దీదీ ఢిల్లీ వైపు అడుగులు వేస్తుంది. సో ఇప్పటికే ఈ ప్రకటన కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ఓడిపోవడం అనేటువంటిది ఏ మేరకి ఓడిపోతాము అనేటువంటిది కూడా ఒక లెక్క. ఇప్పుడు మాకు 75 స్థానాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి వస్తున్నటువంటి మీరు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారంగా కూడా 100 పైన మాకు స్థానాలు వస్తాయి అనేటువంటిది వాస్తవం అయినా కాకుండా కూడా ఒక లెక్క వస్తుంది. కాబట్టి మేము అంత ఘోరంగా అక్కడ పెర్ఫార్మెన్స్ చేశాము అనేటువంటిది అనుకోవడానికి కూడా వీల్లేదు. వెయిట్ అండ్ సీ, చూడవలసినటువంటిదే. ఇక్కడ తమిళనాడుకు వచ్చేటప్పటికి డెఫినెట్ గా సరే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, స్టాలిన్ చేస్తాడా లేకపోతే ఏడీఎంకే ఎన్డీఏ కూటమి చేస్తాడా అనేటువంటి దానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా మా పెర్ఫార్మెన్స్ పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ వాళ్ళు అధికారంలో ఉన్నమాట వాస్తవం. మేమేమే అక్కడ ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ఏకపక్షంగా అధికారంలోకి వచ్చేటువంటి ఇంకొక పాయింట్ అంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఒక పాయింట్ అడగాలండి. ఎవరు పశ్చిమ బెంగాల్లో గెలవబోతున్నారు? పశ్చిమ బెంగాల్లో దీదీ గెలిస్తే నెక్స్ట్ అడుగు ఢిల్లీకి వేస్తా అన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీదీ కంచుకోటను బద్దలు కొట్టి ఈసారి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. గతంలో 60కి పైచిలకు స్థానాలు గెలుచుకుంది. ఈసారి దరిదాపు ఇక మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగానే గెలుస్తూ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు కూడా కనిపిస్తున్నాయి. సో 130 నుంచి 140 స్థానాల్లో గెలుస్తూ ఉన్నటువంటి ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. 148 ఇక్కడ రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్. అటు ఏఐడిఎంకే కూడా రైట్. నుమన్ గారు వస్తాను మీ దగ్గరికి, చాలాసేపటి నుంచి హోల్డ్లో పెట్టాను, సారీ ఫర్ దట్. బట్ వెంకరెడ్డి గారు అంటే ఇందాక మీరు అన్నారు ఒక 2 సర్వే రిపోర్ట్లను చూసి మనం అంచలేవి అని చెప్పేసి. అక్సెప్ట్ దట్, ఎందుకంటే హర్యానా ఎన్నికల టైంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చింది వేరు, అసలు మన చర్చలు జరిగినటువంటి విధానం వేరు, బట్ ద గ్రౌండ్ రియాలిటీ వేరు. సో బీజేపీ చాప కింద నీరులా విస్తరించి క్లస్టర్లుగా విభజించి అక్కడ ఎన్నికలకు పోయింది, అది స్పష్టంగా కనిపించింది. బట్ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే 2011 నుంచి 2021 వరకు చూస్తే కనుక సర్వే సంస్థలు కొంత పక్షపాతంతోనే వ్యవహరించాయి పశ్చిమ బెంగాల్లో. సో ఈసారి ఎట్లా ఉంటాయన్నది చూడాలి. 2021 విషయానికి వస్తే 10 ఎగ్జిట్ పోల్స్లో 5 ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ టీఎంసీ విజయాన్ని డిక్లేర్ చేసినాయి. కమింగ్ టు 2016 విషయానికి వస్తే 6 ఎగ్జిట్ పోల్స్లో 6 మళ్ళీ మమతా బెనర్జీ తిరిగి అధికారంలోకి వస్తారన్నటువంటి రిజల్టే ఇచ్చింది. 2011లో మాత్రమే కొంచెం అటు ఇటుగా వచ్చాయి, బట్ అప్పుడు కూడా మమతా బెనర్జీ అధికారంలోకి వస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి పోటీలో కూడా బీజేపీ దగ్గరలో ఉందన్నది వస్తుంది, కానీ మమతా బెనర్జీ విజయం ఖరారు అన్నది మాత్రం ఇక్కడ కనిపిస్తోంది. సో బీజేపీ చాలా ఇబ్బందులు పెట్టింది, టీఎంసీని ఇబ్బంది పెట్టింది, తలకిందులు వేలాడదీస్తామన్నారు, టీఎంసీని గూండాలన్నారు, రకరకాల మాటలు అన్నారు. బట్ ద సెంటిమెంట్ మాత్రమే బంగ్లాదేశ్ విషయంలో నడిచిందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఇక్కడ మీ వ్యూ అంటే నేను చెప్పిన అంశాన్ని? ఇప్పుడు ఒకటి, మీరు బీజేపీ బాగా దాడి చేసింది, బాధించింది, హరాస్మెంట్ చేసింది అనేటువంటి చర్చ అనేటువంటి దానికి పోవడానికి ముందు అక్కడ పాలన ఎట్లా ఉంది, దీదీ గారి పాలన, మమతా బెనర్జీ గారి పాలన, ఓటు ఎటువంటి పరిస్థితి, నేను చాలా టీవీల్లో లోకల్ టీవీల్లో ఫాలో అయితే ఎవరికి ఓటేస్తారనేటువంటి పరిస్థితి కింద వచ్చినప్పుడు ప్రజలు వెనక్కిపోతున్నారు. ఇప్పుడు చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఆమె దారుణమైనటువంటి ఏదైతే ప్రజల మీద చేస్తున్నటువంటి దాడి అనేటువంటిది మనకు ఎలక్షన్ల ముందు కానీ తర్వాత కానీ వేలు తీసేయడం కానీ రకరకాల కథ కనపడుతున్నటువంటిది. ఆ దారుణంగానే ఉన్నది ఆ పరిస్థితి. ఆమె ఒక మతాన్ని వైపు వెళ్ళడం జరిగినటువంటిది కాబట్టి మిగతా మతాలన్నీ కూడా ఏకంగా ఆమెకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి తప్పకుండా ప్రజల్లో పెద్ద మార్పు ఉన్నది, వల్ల లేదనటానికి వీల్లేదు. మేము చెప్పాం కదా, గతంలో కంటే కూడా మేము బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సరే మీరు అన్నట్టుగా మాకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఉంటామా ఉండమా అనేటువంటిది వాస్తవమైనటువంటి లెక్కింపు జరిగినప్పుడు మనకు ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది తప్ప. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏ రిపోర్ట్లో కూడా భారతీయ జనతా పార్టీ వెనక్కిపోలేదు, పూర్తిగా అస్త్ర సన్యాసం చేసింది అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు 1-2 మీరు చెప్తున్నటువంటి సర్వే రిపోర్ట్లో కూడా కనపడతలేదు. పక్కకు పెట్టేస్తే ఏది అస్సాంలో పక్కకు పెడితే బెంగాల్లో మేము అధికారంలోకి వస్తాం అనేటువంటిది మాకు ఉన్నటువంటి ప్రబలమైనటువంటి విశ్వాసము. అదేవిధంగా మిగతా రాష్ట్రాల లోపల కీలకంగా ఉంటాము అనేటువంటి దాంట్లో కనపడుతున్నటువంటిది. సరే ఏది జరిగినా ఒకటి శ్రీకాంత్ గారు, ఉత్తర భారతదేశం మొత్తం కూడా మేము కమ్మేసినాము, దక్షిణ భారతదేశంలో మాకు పట్టు లేదు అనేటువంటి స్థానం లోపల కర్ణాటక అంటే పక్కకు పెట్టండి, భవిష్యత్తులో తెలంగాణలో కూడా మేము ప్రముఖ స్థానాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ కోణంలోనే మోదీ గారు రేపు 10వ తేదీ నాడు రావడం జరుగుతుంది. ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ విజిట్ ఆయన చేస్తున్నాడు. ఆయన బహుశా ఈ 10 లోపల ఎక్కడైతే ఎన్నిక అవుతుందో నాకు తెలిసి ఈ లోపే పంజాబ్ లో భారీ చేంజెస్ కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట,
10వ తేదీ నాడే ఆయన తెలంగాణకి ఎందుకు వస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేటువంటిది ఒక సంకేతం ఇవ్వబోతున్నాడు. 4వ తేదీ నాడు వచ్చేటువంటి ఫలితాల ఆధారంగానే రేపు తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణకు సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించినటువంటి విషయాలను ఆయన ముందుకు తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. బహిరంగ సభ ఉంది సికింద్రాబాద్లో. ఇవన్నీ కూడా మేము మా పద్ధతుల పల వ్యూహాత్మకంగా ఎత్తుగడలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో ముందుకెళ్తుంది అనేటువంటిది మాత్రం మాకు ఒక స్పష్టత ఉన్నది. రైట్ వెంకరెడ్డి గారు, కమ్ బ్యాక్ టు యూ. నుమాన్ గారు థ్యాంక్ యూ, చాలా ఓపిక్గా కూర్చున్నారు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ దట్. నుమాన్ గారు ఎట్లా చూస్తున్నారు? సో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ని కోల్పోయి చాలా కాలం అయిపోయింది, దశాబ్దాలు గడిచిపోయింది. సో ఎక్కడ 1-2 స్థానాలకే పరిమితమైంది పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే. ఏమాత్రం హోప్ ఉన్నా కానీ ఇంతో కేరళలో కనిపిస్తోంది. సో కేరళలో కొంత మీకు అధికారం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది యూడీఎఫ్ ఈసారి, అంటే ఇప్పుడున్నటువంటి రిపోర్ట్లు చూస్తే. బట్ గతంలో చూస్తే కనుక, అంటే 2011 తర్వాత యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నది సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే చాలా పర్టికులర్గా ప్రత్యేకమైనటువంటి కొంత శాంటిటీ ఉన్నటువంటి సర్వే సంస్థల గురించి నేను మాట్లాడుతున్నా. 2016లో కూడా ఆల్మోస్ట్ 4 సర్వేల్లో ఎల్డీఎఫ్ అనుకూలంగా ఉంటే ఒకటి మాత్రమే కొంత హోరాహోరీ చూపించింది పోర్ను. కమింగ్ టు 2021 విషయానికి వస్తే మళ్ళీ పునరాగమనం కాబోతోంది ఎల్డీఎఫ్ అన్నది వచ్చింది. బట్ ఈసారి కొంత యూడీఎఫ్కి ఏమైనా కలిసి వస్తుంది అన్న పాయింట్ ఒకటైతే కనుక, ఇక దక్షిణాదిలో మేము పాగా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇందాక వెంకరెడ్డి గారు ఒక మాట అన్నారు, కర్ణాటకను పక్కన పెడితే. సో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఈ మాటతోటి, నా వర్షంతో మీరు ఏమైనా మాట్లాడతారా? Yes, absolutely. Very good evening to you, Srikant garu, Venkat Reddy garu, and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ గురించి, May 4th రాబోయేటువంటి రిజల్ట్స్ గురించి. ఎగ్జిట్ పోల్స్ అనేది ఏదైతే ఏజెన్సీస్ చేస్తాయో శాంపిల్స్ తీసుకొని, వారు క్వాలిటేటివ్ అనాలిసిస్ తీసుకొని, వారి యొక్క శాంపిల్ సైజ్ ఆధారంగా వారు చేసేటువంటి పోస్ట్ పోల్ తర్వాత వారు ఇచ్చేటువంటి ఒక అనాలిసిస్ మాత్రమే. మనం వీరి యొక్క శాంటిటీ 2024 పార్లమెంట్ ఎలక్షన్ చూసుకున్నా సరే, హర్యానా చూసుకున్నా సరే, మహారాష్ట్ర చూసుకున్నా సరే, ఎక్కడ కూడా ఎవరు కూడా చాణక్య కానివ్వండి, బీకాన్ కానివ్వండి, మరొకరు కానివ్వండి, యాక్సిస్ కానివ్వండి, ఎవరు అయినా సరే 100% యాక్యురేట్గా చెప్పేది ఎవరు లేదండి. ఓన్లీ ద రిజల్ట్ ఎప్పుడైతే మనకి ఈ రిజల్ట్ వస్తుందో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్, అప్పుడే మనకి పీపుల్ పల్స్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది, విచ్ విల్ బి అన్ ఎగ్జాక్ట్ పోల్. ద పాయింట్ ఈజ్, ఒకటి మాత్రం మనం స్ట్రాటజీ మాత్రం మనం చెప్పొచ్చు ఇక్కడ, ఏ రకంగా అయితే ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది, ఏ రకంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాత్రం నేను చెప్పగలుగుతాను. కేరళలో వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. 44% ఈజ్ అవర్ ఓట్ షేర్. LDF is going to get 41% of vote share. We are going to get at least 80%, 80 seats from Kerala. We are going to have our chief minister in Kerala. Number 1. Number 2, తృణమూల్ కాంగ్రెస్ గురించి నేను ఒక్కసారి మాట్లాడదలుచుకుంటాను, ఎందుకంటే సెకండ్ ఫేజ్ ఈ రోజు అక్కడ జరిగింది కాబట్టి ఏ రకమైన వాతావరణం బీజేపీ గవర్నమెంట్ అక్కడ క్రియేట్ చేసిందో, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ క్రియేట్ చేసిందో మనం ఒక్కసారి చూసుకుంటే, ఎలక్షన్స్ అనేది ఫెయిర్ బ్యాటిల్ గ్రౌండ్ ఉండాలా, రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ అనుగుణంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా, అండ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటువంటి యొక్క కర్తవ్యం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ ఇంపార్షియల్ గా ఎలక్షన్ కండక్ట్ చేయాలా. ఫర్గెట్ అబౌట్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఆర్ తృణమూల్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కండక్ట్. ఏంటంటే సిఆర్పిఎఫ్ పర్సనల్ అనేవారు అక్కడ ఓన్లీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా మాత్రం చూడడమే వారి యొక్క కర్తవ్యం. 2750 సిఏపిఎఫ్ పర్సనల్ ని అక్కడ పిలిపించుకొని అక్కడ పెట్టి డిప్లాయ్ చేసి ఒక భయాందోళనకు గురి చేశారండి. ప్రతి 10 మందికి 20 మంది పోలీస్ పర్సనల్ ని పెట్టారు. అంటే వారు ఏ రకమైన సామాధాన దండోపాయాలు వాడి అక్కడ బెంగాల్లో ఏదో రకంగా పెనిట్రేట్ అవ్వాలని చెప్పేసి వారు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్వశ్చన్, మీ యొక్క ఓన్ క్యాడర్ ఎక్కడుందని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. సో అంటే ఫేస్ ఐడెంటిటీ లేదు, మమతా బెనర్జీకి ఐడెంటిటీ ఉంది, భారతీయ జనతా పార్టీకి ఏముంది అన్నది మీ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్లో. అందుకే ఏకంగా నరేంద్ర మోడీ దిగారు కదా. ఏం లాభం అండి? రిజల్ట్ యూఆర్ గోయింగ్ టు సీ ఆన్ ద డే ఆఫ్ ద రిజల్ట్ ఆన్ May 4th మీరు చూస్తారు. ఇన్ని చేసి కూడా మీరు అక్కడ ఏక్ నారీ సప్పే బారీ అని చెప్పేసి మీరు 100% ప్రూవ్ చేయబోతున్నారు అక్కడ. ఈ రకమైన ఎలక్షన్స్ చేసి ఏం సాధించదలుచుకుంటున్నాను నేను అడగదలుచుకుంటున్నాను. అదే రకంగా పక్కగా ఉన్నటువంటి అస్సాంకి మనం చెప్పితే అక్కడ మాత్రం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చెయ్యరు, పక్కన ఉన్నటువంటి బెంగాల్లో మాత్రం చేస్తారు. వ్యత్యాసం అనేది మీరు చూడండి, ఒక చోట చేయడం ఇంకొక చోట చేయకపోవడం. వై?
రెండు ఎలక్షన్స్ కి వెళ్తున్నాయి కదా, రెండు పక్క రాష్ట్రాలే కదా, రెండు నేబరింగ్ స్టేట్స్, జియోగ్రఫికల్ కంటిన్యూటీ విత్ ఎక్కడ గెలుస్తామో అక్కడే కదా యుద్ధం చేయాల్సింది. సో గెలుపు ఎక్కడంటే ఎక్కడ టఫ్ ఫైట్ ఉందో అక్కడే యుద్ధం చేయాలి. సో గెలుస్తా ఉన్నటువంటి ధీమాతో పశ్చిమ బెంగాల్లో శత్రువు బలంగా ఉన్న చోట ఏకంగా మోడీ వచ్చి యుద్ధం చేశారు. సో అస్సాం, పుదుచ్చేరి పెద్ద విషయం కదా, దాని మీద చర్చ కూడా అవసరం లేదు. సో పశ్చిమ బెంగాల్ మ్యాటర్ ఇక్కడ లేదు. అస్సాం గురించి నేను ఏమంటానంటే, మీరు మ్యానిపులేషన్స్ చేసుకుని సెట్టింగ్స్ చేసుకుని ఇన్ని నిందలు మీ మీద వస్తున్నప్పుడు, సరే పారదర్శకత పోదాం, మనం ట్రాన్స్పరెన్సీతో పోదాం అని చెప్పేసి మీరు పిలుపునివ్వాల్సింది. అక్కడ మాత్రం చెయ్యరు, ఇక్కడ మాత్రం చేస్తారు, అక్కడ మాత్రం డిలీట్ చేయరు, ఇక్కడ మాత్రం డిలీట్ చేస్తారు. ఆయన హిమంత గుజరాత్ లో కూడా చేశారు కదా, గుజరాత్ లో కూడా సర్ప్రక్షాళన జరిగింది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. నేను అస్సాం అండ్ బెంగాల్ ఈ ఎలక్షన్ జరిగాయి కాబట్టి, రెండు పక్క రాష్ట్రాలు కాబట్టి రీజన్ ఏమిస్తారు మీరు? బట్ అదే నేనేమంటున్నా నుమాన్ గారిని, అదే బెంగాల్లో ఈసారి ఓటు పర్సెంటేజ్ పెరిగింది. ఆల్మోస్ట్ ఈ 5 రాష్ట్రాల విషయానికి వస్తే గతంతో పోలిస్తే 3% నుంచి 12% ఓటు పర్సెంటేజ్ ఈ ఎన్నికల్లో అధికారికంగా పెరిగింది. ద పాయింట్ ఏంటంటే సర్ప్రక్షాలనే అసలైనటువంటి కారణం అన్నది ఇక్కడ ప్రధానంగా వస్తోంది. ఇదే పశ్చిమ బెంగాల్ మీరు అంటున్నారు, ఇదే పశ్చిమ బెంగాల్ రిపోర్ట్ నేను చూస్తున్నా. 2021లో 81.56% పర్సెంటేజ్ పోలింగ్ నమోదైతే ఈ 2026కు వచ్చేసరికి 92%. ఇంకా అది పెరిగే అవకాశం 92.72. సో ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది ఇంకో గంట తర్వాత చూడ. గతంలో బెంగాలీస్ హౌ మెనీ పర్సెంటేజ్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ బెంగాల్ సార్? పర్సెంటేజ్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ ఫ్రమ్ బెంగాల్, పర్సెంటేజ్ ఆఫ్ ఫారినర్స్ ఇన్ బెంగాల్, ఒక్కసారి మనం లెక్క తిరుగుదాం, డేటా తీద్దాం మనము. అంటే హైదరాబాద్ లో వర్క్ చేసేటువంటి బెంగాలీస్ అక్కడికి పోయి ఓటు వేసి వారు వస్తారండి. బెంగళూరులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అక్కడ, అంటే 100లో మీరు అంటున్నారు ఓన్లీ 5-6 మాత్రమే ఓటు వేయలేదు, ప్రతి ఒక్కరు వేటేశారు. సాధ్యమైందేనా? లెట్ us టాక్ ఫ్యాక్ట్స్ కదా, నిజాలు మాట్లాడుకుందాం కదా మనము. మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే నాన్ లోకల్స్ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో, మీ దగ్గర ఉన్నటువంటి ఫారినర్ కి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారో, వారు ఓటు వేయడానికి మాత్రమే వస్తారా అండి? ఎలా చెప్తారు నాకు అర్థం కాదు. మీరు అంతా క్లీన్అప్ చేసేసినటువంటి మదర్ రోల్స్ ని మొత్తం మేము క్లీన్అప్ చేసేసినాము, ఈ రోజు మొత్తం మీద ఏదైతే ఉందో మేము ఓటర్ లిస్ట్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది, అందువలనే మీకు 100% అని చెప్పేసి, హౌ ఆర్ యూ ఈవెన్ క్లెయిమింగ్ దట్? హౌ ఆర్ యూ క్లెయిమింగ్ అని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. బంగ్లా అని పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద నెరేటివ్? సి యూ ప్లీజ్ అండర్స్టాండ్, యూ ట్రై టు పోలరైజ్ ద ఎలక్షన్, కంప్లీట్ పోలరైజ్ చేశారు. ఇందాక పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, మమతా బెనర్జీ గారు ఏ రకంగా అయితే మైనారిటీస్ ని చేస్తూ ఉంటారు, మైనారిటీస్ ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి, షీ ఈస్ ద ఓన్లీ సెక్యులర్ లీడర్ సార్. వీ హ్యావ్ డిఫరెన్సెస్ విత్ హర్. నేను అదే చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు క్లియర్లీ చెప్పారు, మీరు పోలరైజ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. కానీ అట్లీస్ట్ తను ఒక్కటే నిలబడి ఇది పోటీ చేస్తుంది కదా అక్కడ. మీరు ఇన్ని రిసోర్సెస్ వాడుకున్నారండి. ఇందాక కార్తిక్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు ఎనాలిసిస్. మీరు ఏ రకంగా అయితే ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి డీజీని మార్చారు, సిపిని మార్చారు, ఏది చేయాలో అన్ని చేశారు మీరు. ఆఖరికి నుమాన్ గారు ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పేసి కితాబ్ ఇచ్చినటువంటి హిస్టరీ కూడా మొన్న చూసాం ఫస్ట్ ఫేజ్ లో. అదే అంటాను నేను, మరీ ఇంత టూ మచ్ గా చేస్తారా ఎక్కడైనా సరే? ఇంత టూ మచ్. సరే నేను ఏమంటానంటే, ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ ఈ రకమైన ఎలక్షన్స్ చేయడం మానేయాలి. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎ హెల్దీ డెమోక్రసీ అండి. పార్టిసిపేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ మన దగ్గర ఉంది కాబట్టి. సే డిఎంకే ఇస్ గోయింగ్ టు విన్ ఇన్ తమిళనాడు, దే హ్యావ్ 0 MPs ఇన్ తమిళనాడు, we have 8 MPs in Tamil Nadu, Congress. So DMK as well as Congress, though they are in partnership, in alliance in Tamil Nadu, we are going to form the government there. That is not a problem. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ వెస్ట్ బెంగాల్. ద కైండ్ ఆఫ్ ఎలక్షనీరింగ్ మీరు చేశారు, చాలా బాధ కలిగిస్తుందండి. ఆర్ఎస్ఎస్ ని మీరు డిప్లాయ్ చేశారు, పోలీస్ ని డిప్లాయ్ చేశారు, ఆర్మీని డిప్లాయ్ చేశారు, డబ్బుల్ని పంపించారు, యూపీ నుంచి జనాల్ని తీసుకొచ్చారు అబ్జర్వర్లని, గుజరాత్ నుంచి జనాలు. ఒక నిమిషం